కాపుల మీద చిత్తశుద్ధి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పసుపులేటి సందీప్ రాయలు విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం మీద పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు మాట్లాడారు. కాపులకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని అన్నారు. జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేవని అన్నారు. మరో 30 సంవత్సరాల పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని జోసెఫ్ చెప్పారు. జగన్ మీద ఎటువంటి ఆరోపణలు చేసినా సహించేది లేదని సందీప్ రాయలు అన్నారు. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మా రాష్ట్రంలో పెట్టుకుంటామని పబ్లిక్గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికే ఉంటాడు తప్ప రెండు చిత్తశుద్ధి లేదు. ఇంకోటి ఏంటంటే కొద్ది రోజుల కింద వారంటీ వ్యవస్థ సంబంధించి డేటా చోరీ జరుగుతుందంటున్నాడు పవన్ కళ్యాణ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పింది అంటున్నాడు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, నీకు ఇంటెలిజెన్స్ చెప్పింది ఓకే. మళ్ళీ భవిష్యత్తు గ్యారెంటీ అనేది టీడీపీని విధులు కలిసి చేస్తూ ఓటీపీ నెంబర్తో సహా మొత్తం తీసుకొని మన డేటా చోరీ చేస్తున్నారు కదా. మరి నీకు ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి చెప్పలేదా? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తెలుసు అంటావు కదా, నరేంద్ర మోడీ గారు మా పెద్దన్న అంటావు కదా, అమిత్ షా గారి ఆఫీస్ నెంబర్ తెలుసు అంటావు కదా, మనకి ఎందుకు చెప్పలేదు కూడా మేము ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నీకు కూడా కాపు కాబట్టి, పవన్ కళ్యాణ్ చేతిలో దారుణంగా నష్టపోయిన ఒక కాపులు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపుల మీద చిత్తశుద్ధి లేదు. కాపుల మీద చిత్తశుద్ధి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే కాపులకు అండగా నిలబడ్డ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎందుకు చెప్తున్నానంటే గత 2018 ఆ సమయంలో అనుకుంటాను తుని ఘటన జరిగినప్పుడు 2018లో తునిలో రైలు ఘటన జరిగినప్పుడు అక్కడ ఎంతోమంది యువత నష్టపోయారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ నిజంగా కాపు యువత మీద చిత్తశుద్ధి ఉంటే టీడీపీ వాళ్ళతో మాట్లాడి ఎందుకు కేసులు కొట్టేయించలేకపోయాడు. కేంద్ర పరిధిలో ఉన్న కాపు రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వాళ్ళు అదే అమిత్ షా గారితోనో, అదే జేపీ నడ్డా గారితోనో, అదే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఎందుకు ఆమోదించలేకపోయాడు. ముద్రగడ గారు కాపు జాతికి సంబంధించి ఒక నాయకుడు ఆయన టీడీపీ ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజు ఎందుకు సంపూర్ణ మద్దతు ముద్రగడ గారు తెలుపుకోకుండా సైలెంట్గా ఎందుకు ఉన్నాడు. ఈరోజు అధికారంలోకి రాగానే కాపు యువత మీద ఉన్న కేసులన్నీ తునీకరణ కేసులో కొట్టేయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ కబద్దార్ తాట తీస్తాం, తాట తీసినికి ఆ తాటని నువ్వు ఎక్కడ కప్పుకుంటావో, ఎక్కడ దాక్కుంటావో దాక్కోవాలా నువ్వు. పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ ప్రతి నాయకుడు కూడా మేము చెప్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేస్తే, జగన్మోహన్ రెడ్డి మీద ఏం మాట్లాడినా కూడా దానికి ఫుల్ కౌంటర్గా ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నీకు మాట్లాడే అర్హత లేదు. మీకు కానీ మీ పార్టీకి కానీ, నువ్వు పాలేరుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ పార్టీకి కానీ, ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ మీకు ఏ మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము.